ఇలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే ఇక బ్రతుకుతామన్న ఆశ బొత్తిగా కోల్పోయిన స్థితి ఈరోజు నీది. అయితే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నీ మోకాళ్ళ యొద్దనే ఉంది. ఇక ఈ సమస్యల నుండి నేను బయటపడతానన్న బొత్తిగా ఆశ లేదు బ్రదర్ అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా. ఎస్, నా ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీవు ఉన్న ఇరుకులో నుండి నువ్వు మొరపెట్టగలిగితే, నీవు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో నీవు మోకరించి మొరపెట్టగలిగితే ఆయన అంటున్నాడు, విశాల స్థలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటారు, వెన్ యు నీల్ బిఫోర్ గాడ్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ, అండ్ వెన్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ నో వన్ కెన్ స్టాండ్ అగెన్స్ట్ యూ అని అంటారు. మీరు దేవుని ముందు మోకరిల్లినప్పుడు ఆయన మీకోసం నిలబడతారు. ఆయన మీకోసం నిలబడినప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా నిలబడలేరు అని అంటారు. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆయన ముందు మీరు మోకరిల్లగలిగితే మీ ముందు ఆయన ఏ సమస్యను నిలవనీయడు. మన సమస్యలు ఎలాగుంటాయంటే ఆగకుండా కురిసే కొండపోత వర్షంలాగా ఉంటాయి. మీ జీవితంలో అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కంటిన్యూగా మీ మీద దాడి చేస్తున్న వర్షంలాగా ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇలాంటి సమస్యలు మీ జీవితాన్ని పూర్తిగా తడిపివేయాలి అనుకుంటున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఏంటో తెలుసా? మిమ్మల్ని కాపాడుటకు ఆయన ఒక గొడుగులాగా మీ ముందుకు వస్తాడు అని. సమస్యలు విపరీతమైనప్పటికీ చెరువుగట్టులాగా తెగిపడిన నీటి ప్రవాహంలాగా మీ ముందుకొచ్చి మీ మీద పడి అవి మిమ్మల్ని ముంచివేయాలని చూచినప్పుడు గుర్తుంచుకోండి, ఆయన మీ కొరకు నోవాహు ఓడను పంపిస్తాడు అని. మర్చిపోవద్దు, మీరు తడిసి ముద్దవుతున్నప్పుడు ఆయన మీకు గొడుగులాగా పనిచేస్తాడు. ఒకవేళ మీరు విపరీతమైన సమస్యల వలయంలో, విపరీతమైన వరదల లాంటి సమస్యలు చిక్కుకున్నప్పుడు ఆయన తప్పక మీ కొరకు నోవాహు ఓడను పంపిస్తాడని మర్చిపోవద్దు. కీర్తనాకారుడు ఇలా అంటాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని అంటాడు. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఇరుకు అంటే కుడికి కానీ ఎడమకు కానీ ముందుకు కానీ వెనుకకు కానీ తప్పించుకోలేని స్థితి. అటు ముందుకెళ్ళలేడు, ఇటు వెనుకెళ్ళలేడు, కుడి తట్టుకు వెళ్ళలేడు, ఎడమ తట్టుకును వెళ్ళలేడు, అన్ని తట్టులు మోయబడిన పరిస్థితి. ఇలాంటి ఇరుకు పరిస్థితుల్లో ఉన్నప్పుడు భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఇరుకులో ఉన్నాను, నాకు సహాయము చేయి అని మొరపెట్టాడు. ఎస్, అప్పుడు యెహోవా, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి ఇరుకు పరిస్థితుల్లో ఉన్నా సరే నీ మోకాళ్ళ దగ్గరే నీకు సమాధానం దొరుకుతుంది. ఎక్కడ దొరికిద్ది? మనోళ్ళందరూ అక్కడ సమాధానం దొరికిద్ది, ఇక్కడ సమాధానం దొరికిద్ది, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిద్ది, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిద్ది, ఆ మందిరానికి వెళ్తే సమాధానం దొరికిద్ది, ఆ చర్చికి వెళ్తే సమాధానం దొరికిద్ది అని అక్కడెక్కడ తిరుగుతున్నారు. కానీ వారికి తెలియని రహస్యం ఏంటంటే వారి మోకాళ్ళ యొద్దనే వారికి సమాధానం దొరుకుతుంది అని. అపోస్తలుడైన పౌలు గారు మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 14 రోజులట విపరీతమైన తుఫాను, కటిక చీకటి, 14 రోజులు సూర్యుని ముఖం కూడా చూడలేదు, నక్షత్రములు జాడలేదు, ముద్దన్నం కూడా తినలేదట. వాళ్ళు భయం, ఆందోళన వారికి అనిపించిందంట. ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా లేకుండా పోయిందట. ఎలా? ఇక మనం ఈ సమస్య నుండి బయటపడలేము, అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది. చివరికట ఓడ తెరలు దించి ప్రవాహానికి కొట్టుకొని పోవడానికి ఓడను వదిలిపెట్టేశారట. పోనీ ఏదైతే అదైందని, ఇక మా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఎంతవరకు ఆ ప్రవాహ దాడిని అడ్డుకోలేక
సమస్య యొక్క ప్రవాహాన్ని అడ్డుకోలేక తెరలు దించేసి ప్రవాహానికి ఓడను వదిలిపెట్టేశారట. సూర్యుని ముఖం కూడా చూడలేదట, నక్షత్రాలు జాడలేదట. అలా ఎన్ని రోజులు తెలుసా? 14 రోజులు. 14 రోజులు ఆకలితో అలమటించిపోయారు. ఇక బ్రతుకుతామన్న ఆశ లేదట, తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా లేకుండా పోయింది అని అంటాడు. చదువుతారండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ రాయబడిన మాట, కొన్ని దినములు సూర్యుడినైనను నక్షత్రములనైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. బహుకాలము 27వ వచనంలో ఉంటుంది, 14వ రాత్రి వచ్చినప్పుడు, అది 14 రోజులు అవుతుందట, వారు భోజనం లేదు, సూర్యుడిని చూడలేదు. విపరీతమైన తుఫాను, దాని ఓడ గాలికి కొట్టుకుపోవడానికి తెరలటించేసి వదిలిపెట్టేశారట, ఏదైతే అదైద్దని. సహోదరి సహోదరుడా, దయచేసి గమనించాలి, పౌలు జీవితంలో ఇలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు చూడండి, అక్కడ 23వ వచనంలో అంటాడు, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమో. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు పౌలు? ఇరుకు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇరుకు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడమాకో, నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది. ఇంకొక మాట అంటాడు, దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నవారు. వీళ్ళందరట దేవుడు పౌలు కొరకు అనుగ్రహించబడిన వారట. ఈ మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఆ ఓడను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ఓడ నాయకుడు, అదేవిధంగా సైన్యాధిపతి, సైన్యాధికారి, ఆ సైన్యం, వాళ్ళందరూ కూడాట పౌలు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలంట. వాళ్ళు ఎవరి కొరకు? పౌలును కాపాడడం కోసం ఏర్పాటు చేయబడిన ప్రజల వాళ్ళు. అందుకే ఏమంటాడో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని ఆయనతో చెప్పాడట. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి అని పౌలు వారికి ధైర్యం చెప్పాడు. చూడండి, పౌలు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో, వరదల్లో, తుఫానులో చిక్కుకున్నప్పుడు అతని ప్రార్థనను దేవుడు విన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు మన జీవితంలో పెట్టిన భిక్షలన్నిటికంటే గొప్పది ప్రాణభిక్ష. ఎస్, నీ పాపమును బట్టి నువ్వెప్పుడో చనిపోవలసి ఉంది. నీ అపరాధములను బట్టి నువ్వెప్పుడో శిక్షార్హుడివై నరకాగ్నిలో పడవలసి ఉన్నది. అయినా నా ప్రభు నీ ప్రాణమునకు అడ్డుగా తన ప్రాణమును పెట్టి, నీ ప్రాణమునకు బదులుగా ఆయన ప్రాణమును బలిగా పెట్టి ఆయన నీకు ప్రాణభిక్ష పెట్టాడు. సహోదరి సహోదరుడా, నీ చుట్టూ ఉన్న మరణపాశములు ఎంత బలమైనవైనా సరే గుర్తుపెట్టుకో, నీ మోకాళ్ళ ప్రార్థన ముందు అవి దిగతుడిపే. నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ చుట్టూ ఉన్న మరణపాశములు ఎంత బలమైనవైనా సరే అవి నిన్ను రక్షిస్తాయి. సహోదరి సహోదరుడా, వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి, అలాంటి పరిస్థితి ఉంది కదా. సిమిలర్గా హెబ్రీయులకు, అంటే ఇశ్రాయేలీలకు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. నిర్గమకాండము 14వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, పిహాహిరోతు అనే 2 కొండల మధ్య ఉన్న స్థలంలోకి ఇశ్రాయేలీలు వచ్చి చేరారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడిపించబడి వారు కొంత దూరం ప్రయాణం చేసి ఎర్ర సముద్రం ఎదుటనున్న పిహాహిరోతు అనే ప్రాంతంలోకి వచ్చి చేరారు. పిహాహిరోతు అంటే 2 కొండల మధ్య ఉన్న స్థలం. ఆ 2 కొండల మధ్య ఉన్న స్థలంలోకి ఇశ్రాయేలీల ప్రజలు వచ్చి చేరారు. ఇక ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం దాటడానికి శక్తి లేదు. ఇక వెనకేమో ఫరో తరుముతూ వస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు ఇశ్రాయేలీలు? ఇరుకులో పడ్డారు. ఎడమకు గాని, కుడికి గాని, ముందుకు గాని, వెనకకు గాని తప్పించుకునే పరిస్థితి లేదు.
అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇక మోషే మాకు చావే గతి, ఐగుప్తులో సమాధులు లేవనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు కూడా ఇలానే అనుకుంటావు, చస్తే బాగుండు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, కనీసం ఈ సమస్య నుంచి కూడా నేను బయటపడలేకపోతున్నానే, నా తెలివి కానీ, నా బుద్ధి కానీ, నా జ్ఞానం కానీ, నా డబ్బు కానీ, నా హోదా కానీ, నా ఉద్యోగం కానీ ఈ సమస్య నుండి నన్ను బయటపడవేయలేకపోతున్నాయి, ఇక నా బ్రతుకు ఎందుకు, చచ్చిపోతే బాగుండు అనిపించే పరిస్థితులు నీకు వచ్చున్నాయి కదా సహోదరి సహోదరుడా. ఇశ్రాయేలుల పరిస్థితి అదే. ఏమంటారో తెలుసా? సమాధులు ఈజిప్టులో లేవనే ఇక్కడికి తెచ్చావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారు మొరపెట్టుకున్నారు. మోషే మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఇక మొరపెట్టం ఆపి ముందుకు సాగు అని అన్నాడు. ఆ ప్రార్థన వెంటనే మోషేకు జవాబునిచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలైంది, అవరేలగా దాటి అవతలకి వెళ్ళిపోయారు. సహోదరి సహోదరుడా, నీ ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా, ఒకవేళ నువ్వు ఇరుకుల్లో చిక్కుకొని ఉన్నా, గుర్తుంచుకో, ఈ ఇరుకులో నుండి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే విశాల స్థలములోకి నా ప్రభువు నిన్ను చేరుస్తాడు. నీ చుట్టూ మరణపాశములు ఎంత బలమైనవైనా సరే, నిన్ను చుట్టుకున్న మరణపాశములు అవి ఎంత బలమైనవైనా సరే, సహోదరి సహోదరుడా, నీవు మొరపెట్టగలిగితే నా ప్రభు జలరాశుల మధ్యలో నుండి బలమైన చేతితో నిన్ను లేవనెత్తుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, ఇరుకు ద్వారములోకి ప్రవేశించండి. అదేంటది ప్రభువా? అందరూ విశాల స్థలములో బ్రతకాలని కోరుకుంటుంటే మీరేంటి ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడండి అని చెప్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇరుకు మార్గమే నీకు జీవ మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశించువాడే జీవ మార్గమునకు వెళ్ళగలుగుతాడు. ఎస్, నీకొచ్చిన ఈ ఇరుకు దేనికో తెలుసా? నిన్ను జీవ మార్గములోకి నడిపించటానికని మర్చిపోవద్దు. నీకు వస్తున్న ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకో తెలుసా? నిన్ను ఇరుకు మార్గములో నుండి, చూడు, ఈ సమస్యల్లో నుండి జీవ మార్గంలోనికి తీసుకెళ్ళటానికే ఈ సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టాయన్న సంగతిని మర్చిపోవద్దు. లూకాసు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం, ఇరుకు మార్గమున ప్రవేశించటానికి పోరాడండి. ఎందుకో తెలుసా? ఇరుకు మార్గంలో ఉన్నప్పుడే మీరు మోకాళ్ళు వేయగలరు, ఇరుకు మార్గంలో ఉన్నప్పుడే మీరు ప్రార్థన చేయగలరు, ఇరుకు మార్గంలో ఉన్నప్పుడే మీరు మొరపెట్టుకోగలరు. మామూలుగా అయితే మీరు అసలు ప్రార్థనే చేయరు, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఈ ఇరుకు మార్గము మీకేమిస్తుందంట? జీవ మార్గములోకి తీసుకెళ్ళిద్దట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు చూస్తే ఏమంటున్నాడు ప్రభు? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. విశాల మార్గం వద్దు మీకు, ఈ లోకమంతా విశాలముగా ఉన్నది. ఈ విశాల మార్గములో మీకు అనేకమైన దారులు కనిపిస్తాయి. ఏ దారిని పోయినా మీకు పాపమే కనపడుద్ది, అది మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిద్ది. మరి ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించండి, అది సంకుచితమైనది, అది జీవమునకు పోవు ద్వారం, ఆ ద్వారములో ప్రవేశించటానికి మీరు పోరాడండి అని చెప్తున్నాడు. చూడండి, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఇరుకులు. ఈ ఇరుకులో ఉన్నప్పుడే నీ కొరకు రోషంగా జీవించే కృపనివ్వయ్యా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. ఇరుకులో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వింటాడు. విశాల స్థలములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు, ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన విని ఎలాగ వస్తాడో తెలుసా? మేఘముల మీద ఎక్కి వస్తాడు. అందుకే నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నాకే ఎందుకు వచ్చిన ఈ సమస్యలు, నాకే ఎందుకు వచ్చిన ఈ బాధలు, నాకే ఎందుకు వచ్చిన ఈ అప్పులు, నాకే ఎందుకు వచ్చినాయి అని నువ్వు ప్రశ్న వేసుకోవడం కంటే
నాకే ఎందుకు రాకూడదు, నన్నే ఎందుకు ఈ రోగాలు చుట్టుముట్టకూడదు? ఎస్, నువ్వు అలా ప్రశ్న వేసుకొని దేవుని ఎదుట నీవు మోకరించగలిగితే, సహోదరి సహోదరుడా, సమస్యలు నీ కాళ్ళ ముందు మోకరిల్లుతాయి. వాటిని నువ్వు లోపరుచుకోవాలి అంతే. వాటికి నువ్వు లోబడకూడదు, అమ్మా అయ్యా అని ముక్కటం మొలగటం చేయకూడదు. సమస్యలు నీ ముందు మోకరిల్లేలాగా చేసేది నీ మోకాళ్ళ ప్రార్థన. సహోదరి సహోదరుడా, నీ మోకాళ్ళ ప్రార్థనే నీ సమస్యలన్నీ నీ ఎదుట మోకరిల్లేలాగా చేస్తుంది. నీ చిత్తమైతే ప్రభువా ఈ ఇరుకు నుండి నన్ను విడిపించు. ఆయన ఏమంటాడంటే, ఒరే బాబు నువ్వు ఇరుకే మంచిది అంటాడు. నువ్వు విశాలంగా ఉంటే ఇలా మొరపెట్టలేవు. ఈ లోకం విశాలమైంది. ఈ విశాల లోకంలో నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు మొరపెట్టలేవు. ఇరుకులో ఉంటేనే నీ ప్రార్థన గర్జించు సింహంలాగా ఉంటుంది. నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర నీ హృదయపు లోతుల్లో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాడండి. ఎందుకో తెలుసా? ఇరుకు మార్గము జీవ మార్గం. మీరందరూ ఏమంటారు, ఏంటి బ్రదర్, రోగం అనే ఇరుకు, ఆర్థిక సమస్యలని ఇరుకు, కుటుంబ సమస్యలని ఇరుకులు, ఈ ఇరుకుల్లో మేము జీవితకాలం ఇలానే ఉండాలా? అప్పుల సమస్యలని ఇరుకుల్లో ఇంకా మేము ఇలానే ఉండాలా? మా బ్రతుకు ఇంతేనా అని మీరు అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇలాంటి ఇరుకులు మీకు ఉంటేనే ఒక్కసారి నన్ను కరుణించయ్యా అని 3 సార్లు మొరపెట్టుకున్నాడు. ఎవరు? పౌలు గారు. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, అది ఉండని. ఎంత ధన్యతో తెలుసా? ఇరుకులు ఉంటేనే నీకు మంచిది. నువ్వు అనుకుంటావు ఇరుకులో నుండి విశాల స్థలంలోకి తీసుకెళ్ళయ్యా అంటావు. విశాల స్థలం అంటే లోకమే. మళ్ళీ లోకంలోనే పడతావు, మళ్ళీ పాపంలోనే పడతావు, మళ్ళీ అపరాధంలోనే పడిపోతావు. సహోదరి సహోదరుడా, ఇరుకు మార్గము నుండి విశాల మార్గములోకి నువ్వు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. నేనేమంటానంటే, ఇరుకులో నుండి నువ్వు మొరపెట్టు, నా ప్రభువు నీకు ఉపశమనం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. కడవరకు నీవు ప్రభువు కొరకు రోషంగా జీవించే కృపనిస్తాడు. ఆ ఇరుకు మార్గము ద్వారానే నిన్ను జీవమార్గంలోనికి తీసుకెళ్ళి పరలోకానికి చేరుస్తాడు. శాశ్వత కాలం నిన్ను ఆ ఇరుకులోనే ఉంచాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ ఈ ఇరుకు ద్వారంలో నువ్వు ఉన్నప్పుడే దేవునిని కనుగొనగలుగుతావు, జీవమార్గాన్ని కూడా కనిపెట్టగలుగుతావు. అందుకే ఆయన కొంతకాలం ఇరుకులో ఉండడానికి అనుమతినిచ్చాడు. సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు ఏ విషయంలో ఇరుకులో ఉండటానికి నీకు అనుమతినిచ్చాడో గుర్తుపట్టు, కానీ దానిని తిరస్కరించకు. దాన్ని నువ్వు తిరస్కరించుకో. నీకు స్తోత్రం ప్రభువా అని స్తోత్రం చెల్లించు. ఏ ఇరుకు మార్గంలో ఈరోజు నువ్వు ఉన్నావు? అనారోగ్యమని ఇరుకు మార్గమా? దేవునికి స్తోత్రం చెప్పు. ఆర్థిక సమస్యలని ఇరుకు మార్గమా? దేవునికి స్తోత్రం చెప్పు. ఉద్యోగలేమిలో ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్పు. పోగొట్టుకున్నావా? దేవునికి స్తోత్రం చెప్పు. నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదా? నిజముగా ఇప్పుడే నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది కదా నీ భక్తి జీవితానికి పరీక్ష అంటే. ఇప్పుడు నీవు రోషము కలిగి నీకే స్తోత్రం, నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పు. ఇలాంటి ఇరుకు మార్గంలో నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే అదే నీకు జీవమార్గం అయింది. సహోదరి సహోదరుడా, అదే నీకు 2 అంతల ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి కారణం అవుద్ది. ప్రియా సహోదరి సహోదరుడా, అదే నీకు పోషించబడడానికి కారణమవుద్ది. ఖాళీ జోబుతో ఉన్నప్పుడే దేవుని విలువ తెలుస్తుంది. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇరుకులో ఉన్నప్పుడే ప్రార్థన విలువ నీకు తెలుస్తుంది, ప్రభువు విలువ నీకు తెలుస్తుంది. అందుకే దేవుడట కొంతకాలం నిన్ను ఇరుకులో పెడతాడు. ఎందుకో తెలుసా? ఇరుకులో నుండి జీవ మార్గంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి, అంతేగాని మళ్ళీ లోకంలోకి తీసుకెళ్ళడానికి కాదు. పంది బురదలో చిక్కుకుంటే ఏం చేస్తుంది? పంది బొరలాడిద్ది. కానీ గొర్రె ఇరుకు అనే బురదలో చిక్కుకున్నప్పుడు అరవటం స్టార్ట్ చేస్తుంది. దాని అరుపే దానికి బలం. సహోదరి సహోదరుడా, ఇరుకులో ఉన్నప్పుడు నీ ప్రార్థన అరుపే నీకు బలం.
మర్చిపోవద్దు. నీ మోకాళ్ళ ప్రార్థనే నీకు బలం, మర్చిపోవద్దు.